నీళ్ళు తాగు. నేనెవరో తలుచుకున్నారా రాజు? అతనికి ఎవరున్నారు వెనక ముందు కలుసుకోవడానికి? కలుసుకుంటే నేనే కలుసుకోవాలి. అది మీలా అరుబేరం కాదు కాబట్టి. పొట్టిందిరా నిన్న పోటు. పడిచిందట పడిచింది. ఇరవయ్యా తింటున్నాగా 3 రూపాయలు ఇచ్చి కోడి, ఒక కారం ఉప్ప. ఇదిగో నా ఉప్పు తినే అబద్ధమాడమాక. అత్త కారం తక్కువైనా కమ్మగానే ఉంటుంది. ఏడ్చింది. చారు నిండా నీళ్లు, పప్పు నిండా రాళ్ళు. ఏంటి? ఇదిగో నీకు తెలుసా, అమెరికా వాళ్ళు రాకెట్ వదిలారు చంద్రమండలానికి, తిరిగి వచ్చేసింది. రష్యా వాళ్ళు వదిలారు, అది తిరిగి వచ్చేసింది. మన వాళ్ళు కూడా వదిలారు చింతపండు ధర ఆకాశానికి, మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళంట నీళ్లు, నోరు మూసుకొని తినకుండా. ఇదండి వరస. ఈ అప్పలమ్మ కబుర్లతోటే కడుపు నింపేస్తుంది. పోనీ ఏదో మగదిక్కులేంది. ఏటి ఏటేటి నాకు మగదిక్కలేదా? ఎవరా కొత్త కూర్చుంది? ఇదిగో వినాయకరావు గారి ఎగుమతి దిగుమతి వ్యాపారం అంతా నా మొగుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. లారీ ఎక్కాడంటే వారం దాకా కిందికి దిగడు. తిండి తిప్పలన్నీ అందులోనే. అసలు మీరెవరైనా నా మొగుడిని చూసారా? చూసారా అంట. హీరోలా ఉంటాడు, హీరోలా. ఇదే నెంబరు. పోనీ పోనీ పర్వాదే. నువ్వు తక్కువపోతే వాళ్ళు మన్ను తొక్కుతారు. పోనీ తొందరగా పోనీ 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 క్విక్ క్విక్ పోనీ తొందరగా పోనీ. ఆపు ఆపు పోయినా కర్రా పోయింది. క్విక్ గెటింగ్ గెటింగ్. ఏం దొక్కమంటావయ్యా డొక్కులారి? డొక్కులరే అయితే చెక్కేద్దాం తేలమాట. ఆపే ఆపే. ఇద్దరు చెక్కేశారన్నమాట. సార్ అంతా గంధపు చెక్కే సార్. ఆయన ఇద్దరు చెక్కేశారు. తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరిని గంధపు చెక్క చెక్కినట్టు చెక్కేస్తాను. అడ్డల కొట్టేస్తావు కదయ్యా. ఈ లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టు. అయ్యారండి అయ్యారండి అమ్మగారండి. ఎవరు ఎవరండి? మేమండి. ఊరి వేధవల్లారా మీరా? ఏమిటిలా దొడ్డుతోని తెచ్చారు? తచ్చి చూడండి. అయ్యగారు లేరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే పట్టుకెళ్ళిపోయారండి. అప్పుడే పట్టుకెళ్ళడం ఏమిట్రా? ఆయన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అమ్మగారండి ఇది మీకు తెలుసండి? మా గంధపులారి పోలీసులు అడ్డం పట్టి పట్టుకెళ్ళిపోయారండి. అయిందా? నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి. మనకెందుకండి దొంగ వ్యాపారాలు అని. నా మాట వింటేగా. ఏమిటో వినేది? వచ్చారా? అక్కడే పెట్టి మూసేస్తారామని ఏడుస్తూ ఉన్నాను. ఏడవగా ముయ్యలేదుగా వచ్చాక ఇక ఆపు. ఏరా లారీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. అసలు ఏం జరిగింది? లోడ్ వేసుకుంటుంటే పోలీసులు వెంబడించారండి. మేమే తప్పించుకొచ్చాం. మీరు ఈ దొడ్లోకి వస్తుండగా మిమ్మల్ని ఎవరైనా చూసారా? మేమెవరిని చూడలేదండి. మీరెవరిని చూడలేదా? లోపల సావండి. ఏమండి ఇలా రండి. ఏమిటండి ఇదంతాను? ఇప్పుడు పోలీసులు కొంప మీదకి వస్తే ఏం చేస్తారు? రారు. ఎందుకు రారండి? ఆ లారీ మంది కాదు, ఆ లోడు మంది కాదు. అదేమిటండి? పిచ్చిదానా, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతాయనే ఆ లారీ భద్రాచలం గారి పేరు మీద కొన్నాను. ఇప్పుడు ఆ లారీ వాడితే, ఆ లోడు వాడితే మరి నష్టము? నేనే నేనే నాన్న మాట్లాడుతుంటా. లారీ లోడెత్తారా? లారీ లోడెత్తడం అయ్యింది. పొలి మీద దాటకుండా పోలీసులు పట్టుకోవడం అయ్యింది. లారీని పోలీసులు పట్టుకున్నారా? నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. వ్యాపారం అనగా ఏదో జరుగుతుంది. కావాలని చేసావా? అసలే డే అండ్ నైట్ కస్టమర్స్ తో కాళ్ళు లేక వస్తుంటే మధ్యలో నీదో గొడవ. పెట్టేసండి. భద్రాచలం గారికి కొంత డబ్బిచ్చి పంపించాను. వాటి సంగతి చూసుకోకపోతే గొప్పలు ముగుతాయో. సరే పంపించు, తప్పుతుందా మరి? అంతే. అబ్బా పెట్టేశారేమిటండి? అబ్బాయి ఎలా ఉన్నాడో, వేళకు తింటున్నాడో లేదో కనుక్కుందాం అనుకుంటే. అబ్బాయి ఏ వేళకి ఏం పుచ్చుకోవాలో పుచ్చుకుని, ఏ వేళకి ఏం తినాలో తింటున్నాడు. చూడు.